ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము జనరల్గా ఎక్కువగా మన ఇళ్లలో రెగ్యులర్గా అంటూ ఉండేది. ఇది పసిపిల్లలు పాలు తాగగానే జీర్ణం వాతాపి జీర్ణం అంటాం. జనరల్గా జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి జనరల్ అంటూ ఉంటాం. ఇట్లా పొట్టను రుద్దుతూ అంటాం పసిపిల్లలకైనా అలా. అయితే అది అసలు ఎందుకంటారు అనంటే, వాతాపి ఇల్వలుడు అనే అన్నదమ్ములు రాక్షసులు ఉండేవాళ్ళు. రాక్షసుల్లో వాళ్ళ పేర్లు వాతాపి ఇల్వలుడు. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. మాయారూప విద్యలు తెలిసిన వారు వాడిద్దరూ కూడా. వాతాపిని మేకగా మార్చి అగస్త్యునికి వడ్డించాడు ఇల్వలుడు. ఆయన తిన్న తర్వాత అగస్త్యుని కడుపు చీల్చుకుని వాతాపి బయటపడాలి అని వారిద్దరి పథకం. వారి ఆశలను వమ్ము చేస్తూ అగస్త్య మహర్షి భోజనం తర్వాత పొట్టని చేత్తో రాస్తూ జీర్ణం వాతాపి జీర్ణం అనుకున్నాడు అగస్త్య మహర్షి. దానితో వాతాపి జీర్ణమైపోయాడు. ఆ ప్రాంత ప్రజలకు వాతాపి ఇల్వలుల బెడద తప్పింది. అప్పటి నుంచి పసిపిల్లలకు పాలిచ్చిన తర్వాత తల్లులు వాతాపి జీర్ణం అనడము మొదలైపోయింది. అంటే దాని వెనక ఉన్నటువంటి కథ అంతరార్థం అది. అందుకని అప్పటి నుంచి కూడా పసిపిల్లలు పాలు తాగగానే జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పేసి అనడం అలవాటైంది. ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి అనంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. నాన్న హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. దాని ప్రాసెస్ ఏమిటి ఎలాగూ అనేది తెలుసుకొని రావడం మంచిది. అలాగే దైవిక వస్తువులు ఏమైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా ఫోన్ చేసి మీరు చక్కగా సంప్రదించవచ్చు.